ఆవిడ్ని పట్టుకున్నాడని ఎక్కడుంది? ఈ మధ్యలో ఒక సినిమా వచ్చింది, సినిమాలో కూడా చూపించారు బ్రదర్. మీరు సినిమాలోనూ సోది, నాకు మళ్ళీ మాటలు వస్తున్నాయి, సినిమాలోనూ సోది చెప్పొద్దు నాకు. చెప్పేదండి, మాకు ప్రామాణిక గ్రంథం, మీకు ఎలాగో బైబిల్ ఉందో మా ప్రామాణిక గ్రంథం మాకు ఉంది రామాయణం. ఆ రామాయణంలో రెఫరెన్స్ చూపించండి మీరు నాకు. నేనేమంటున్నా, మీరు ప్రతి ఒక్కరు పీడిఎఫ్ లోనో సినిమాలో చూసి రామాయణాలను మహాభారతం అంచనా వేస్తారండి. మీ గ్రంథాల ప్రక్షిప్తాలు మొత్తం ఎట్లానో చెప్పాలి. చెప్పేదనండి, నాకు రిఫరెన్స్ తో సహా రేపొద్దున రాముడు మన రామనాథుడు సీతాదేవిని పట్టుకొని తీసుకెళ్ళాడని చెప్పి ఈ నంబర్ ఫీడ్ చేసుకోండి బ్రదర్, ఈ నంబర్ ఫీడ్ చేసుకుని పారిపోయేటోని కాదు, మీకు పెడతా, నేను పెట్టనాను కాదు. నా రేపు ఎన్నింటికి ఫోన్ చేయమంటారండి? వీలు బట్టి నేను బైబుల్లో చేస్తాను. మీరు ధర్మరక్షకులు అయినప్పుడు ఆ ఫిల్మ్ బంద్ చేయాలి. మరి మీరు ధర్మరక్షకులు అయినప్పుడు ఆ ఫిల్మ్ బంద్ చేసి అది తప్పున్నది భయం అని చెప్పాలి. అట్లాగానే మీరు నన్ను అంటే ఎట్లా బ్రదర్? మీరు సినిమా అసలు మిమ్మల్ని ఫిలిం జోలికి ఎవరు వెళ్ళమన్నారండి? మిమ్మల్ని ఫిల్మ్ కాదు బ్రదర్, మిమ్మల్ని సినిమా చూడమని చెప్పామా మేమన్నా? అంటే జనాలకు ఏం బోధిస్తున్నారు? జనాలకు ఏమన్నా సినిమాలు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు తీసుకుంటారండి. వాళ్ళు ఇష్టం తీసుకుంటారు కదా. బ్రేక్ డాన్స్ వేస్తే అదే ఇప్పుడు నేను బైబుల్ ఇప్పుడు మేరీ గురించి మీరు బయట ఏం పని చేస్తారో అదే జనాలు నేర్చుకుంటారు కాదండి. ఇప్పుడు మాకు గ్రంథాలను ఉన్నాయి, మాకు గ్రంథాలు ఉన్నాయి. ఏమి మాట్లాడతారో, ఏం ప్రదర్శిస్తారో, ఏం చేస్తారో గ్రంథాలతో ఉన్నాయి. ఇప్పుడు నేను బైబిల్లో వేరే మాట మాట్లాడితే మీరు ఒప్పుకుంటారా? నాకేదో చూపించారు, పక్కన ఎక్కడో చూపించారని చెప్తే ఒప్పుకుంటారా మీరు? పక్కన కాదు బ్రదర్, నేను ఖచ్చితంగా పెడతానంటున్నావు కదని. సినిమాలు చూడమని చెప్పిందా ఏమన్నా? ఇప్పుడు సినిమాలు చూడమని సినిమాల గురించి ఆటల గురించి సినిమాలు చూసి వాటిని చూసి వీటిని చూసి మీరు మా దేవి దేవతల గురించి మాట్లాడతారా? మీరు ఈ నిర్ణయం తీసుకుంటారా? మీరు ధైర్యం ఉన్నదా బ్రదర్? నేను పెడతా అంటున్నా కదా, సత్యాన్ని. అదే అందుకనే రేపొద్దున రామాయణంలో ఈ ఘట్టం చెప్పారు కదా, ఆ ఘట్టం గురించి ఒకసారి నాకు రిఫరెన్స్ చూపించండి ఒకసారి. హనుమంతును పాడు చేస్తున్నారు. ఆయనకి ఏం సంబంధం బ్రదర్? దళితుడు ఆయనకి ఏం సంబంధం? చతుర్వర్ణ విధానాన్ని అవలంబించి తరతరాలుగా వేల సంవత్సరాల క్రితము వీడు శూద్రుడు అని చెప్పి అతిశూద్రుడు అని చెప్పి దూరంలో పెట్టినటువంటి వాళ్ళు, మీ వేదాల్లో కనీసం ఈ యొక్క దళితులకు ఏమైనా పేరు, కనీసం వాళ్ళ యొక్క జిగిర్ అని ఉన్నదా? వాళ్ళ యొక్క నామినేషన్ అని ఉన్నదా? ఆయనకి ఏం నేర్పిస్తున్నారు మీరు? చెప్పేదండి ఇప్పుడు చెప్తుంటున్నారు. ఇప్పుడు ఎలా ఉంది అన్న? ఇప్పుడు కొంచెం మార్పు వచ్చింది. అది ఎట్లా వచ్చింది? అంబేద్కర్ చెప్పేదండి, అప్పుడు జీవితం అప్పుడు అనుభవించారు కదా, అనుభవించారు. ఇప్పుడు చెప్పేదండి, ఇప్పుడు తక్కువ కులస్తుడు ప్రభుత్వం రిజర్వేషన్లు పొంది ఎక్కువ కులస్తుని తొక్కినట్టేగా. ఎట్లా తొక్కినట్టు? అప్పుడేమో ఇప్పుడు చెప్పేదండి, ఇప్పుడు అగ్ర కులస్తులు 90 మార్కులు సంపాదించిన ఉద్యోగం లేదు. ఇప్పుడు ఎందుకు లేదు బ్రదర్? మీరు చెప్పేదండి, ఒక ఉద్యోగానికి పోటీ పడితే 90 మార్కులు ఉన్నవాడి కంటే 35 మార్కులు ఉన్న వాటి తక్కువ కులస్తులకే ఇస్తున్నారా లేదా? ఇప్పుడు రాహుల్ గాంధీ మొత్తుకుంటున్నది అది బ్రదర్. ఇప్పుడు చెప్పేదండి, మీరు అప్పుడు బ్రతుకులు ఎవరు బతుకు వాళ్ళు బతికారు. ఇప్పుడు తొక్కేసింది ఎవరిని అన్నా? ఇప్పుడేమో మారిందా పరిస్థితి? ఇప్పుడే మారిందా? ఎందుకు మారలేదు? నేటికి తాగిరని చెప్పి చంపడం జరుగుతుంది. గుర్రం మీద తీసుకొని ఒక పెళ్లి కుమార్ తయారు చేసుకుని పోతే ఓర్వలేక చంపినటువంటి పరిస్థితులు ఉంటున్నాయి. అక్కడక్కడ జరిగేటటువంటి డిస్టెంట్లన్నీ కూడా తీసుకొచ్చి ఇందులో కలపడం మీకు ట్రై చేయండి అక్కడ పాస్టర్ గారు. మొన్న జరగలేదు అక్కడక్కడ జరిగేదన్నీ కూడా ఇప్పుడు చెప్పేదండి. ఇప్పుడు ఓపెన్ గారు అన్నారు ఒకసారి, చెయ్యేస్తే ఒక స్త్రీ వచ్చి చెయ్యేస్తే మనం చెల్లించకపోతే నపుంసకులు అయిపోతాం అని చెప్పి అన్నారు. ఆయన వీడియోలన్నీ వచ్చినాయి. ఆయన వీడియోలన్నీ బయటకు వచ్చినాయి కదా. ఇప్పుడు మీకు కూడా అనుమతించవచ్చు దాన్ని? ఆ పాస్టర్ లెక్క ప్రకారం మీకు కూడా అనుమతించవచ్చా లేదా?
ఈ మధ్యలో జరిగిన చెప్పన్న, మన ఏరియాలో జరిగిన చెప్పన్న, ఎన్ని జరుగుతున్నాయి మీకు? అసలు మీరు చూస్తున్నారా లేదా? చెప్పేదండి ఇప్పుడు చెప్పేదండి ఇప్పుడు ఓపీర్ గారి వీడియోని మీకు అనుమతించవచ్చా? తప్పది. మరి అదే అందుకనే మీరు అక్కడెక్కడో జరిగిన తీసుకొచ్చి ఇందులో కలుపుమాకండి. ఎక్కడ ఇప్పుడు నేను మాట్లాడేది ఏంటంటే, ఇప్పుడు సీతాదేవి గురించి మీరు మాట్లాడారు. నేను ఇంకా మాట్లాడాలంటే బైబిల్లో ఉన్నాయి, మాట్లాడతాను. అందుకని రేపు ఎన్నింటికి ఫోన్ చేయమంటారు? మీరు సీతాదేవిని ఎలా తీసుకెళ్లారో ఒక మాట నాకు చెప్తే రేపు పొద్దున్న మాట్లాడుకుందాం. ఓకేనా? నేను పంపిస్తా బ్రదర్, నేను ప్రూఫ్ పంపిస్తాను. అట్లాగే మంది అండి మీ దగ్గర రెఫరెన్స్ ఉంటే కనుక, సీతాదేవిని ఎలా తీసుకెళ్లాడో రెఫరెన్స్ ఉంటే కనుక అనుమతి పెట్టినా నాకు పెడతాడు ఆయన. ఓకేనా? తప్పకుండా. రేపు ఏ టైంలో ఫోన్ చేయమంటారో చెప్తే నేను రేపు పొద్దున్న ఏ టైంలో ఫోన్ చేయమంటారో అప్పుడు నేను మాట్లాడతా. అదే బ్రదర్, నేను బయట ఉన్నాను. రేపు మాట్లాడతాను. సినిమాలు చూసి మీరు సినిమా అంచనా ఇవ్వమాకండి మీరు ఎట్టి పరిస్థితుల్లో. సినిమాలు చూసి అంచనా కాదు బ్రదర్, అందులో ఎంతో కొంత వాస్తవం ఉంటేనే బయటకు వస్తుంది. ఆ యొక్క సినిమా మాత్రం చెప్పేది నుండి ఒక హీరోని హీరోగా చూపించడానికి ఎన్నైనా చేస్తారు వాళ్ళు. దాని గురించి మీరు సినిమాలు చూసి వాటి గురించి మీరు అంచనా ఇవ్వద్దు. నాకు రిఫరెన్స్ మీరు రామను సీతాదేవి చేయబట్టుకొని తీసుకెళ్ళినటువంటి రిఫరెన్స్ నాకు చూపించండి. మాట్లాడతాను. చూపిస్తా. ఇదే ప్రశ్న రాధా మనోహర్ గారిని అడిగితే, ఒక యాంకర్ అడిగితే, అది మన ఒక ఛానల్లో ఆయన సమాధానం చెప్పలేకపోయాడు. తెలిసిన అట్లాగే మీరు రిఫరెన్స్ చూపించండి, దాన్ని బట్టి మాట్లాడదాం. సరే. ఆయన ఈ మాట అనాలి, ఎక్కడ ఉందో అని చెప్పి అనాలి. అది ఏది రాధా మనోహర్ గారు. అయితే ఆయన ఏమన్నాడు అంటే, తెలిసిన వారిని అడుగుదాం లేదన్నాడు. అంటే ఆయన మరి గురువా తెలియని గురువా అది ఆయనే తెలుసుకోవాలి, మీరే తెలుసుకోవాలి. అది మరి ఆయనకి అన్ని తెలుసు కానండి. మీరు రేపు పొద్దున్న ఏం చేస్తారంటే, నేను బైబిల్ పట్టుకుంటాను. రేపు నేను బైబిల్ చేతితో పట్టుకుంటాను, మీరు రామాయణం చేతితో పట్టుకుంటాను. ఆయనకు కనీసం మీలాగా ఓపికతోటి మాట్లాడడం కూడా ఆయనకు తెలియదు బ్రదర్. ఆయనకు అన్ని తెలుసానంటే అది మీకు నేనేం చెప్పలేను. ఆయనకు అన్ని తెలుసానంటే ఆయనకి ఏది తెలియదు అసలు. వినాయకునికి ఏం సంబంధం లేదు బ్రదర్. ఎందుకంటే దళితులు అనేటువంటి వాళ్ళు శూద్రులు, అతి శూద్రులు. దాని గురించి కాదు. ఇప్పుడు వినాయక చవితి రోజున నిమగ్నం చేసే టైంలో కలుషితం జరుగుతుంది, వాటర్ గానీ గాలి గానీ అని చెప్తారు కదా. అవునవునవును. అది ఏ రకంగా కలుషితం అవుతుందో అది ఎవరు చేసినా బ్రదర్. ఇప్పుడు మనం వాతావరణమే దేవుడే వాతావరణం అని చెప్పి హైందవం అంటూ ఉంటది. అంటే ప్రకృతి ఆరాధనలో పంది దేవుడే, అంతేకాకుండా ఆవు దేవుడే, అంతేకాకుండా కోతి దేవుడే, అంటే కనబడి ప్రతి దాంట్లో కూడా దేవుని చూసే తత్వం ఉంటున్నప్పుడు చెప్పేదానండి. హిందూ ధర్మం ఏం చెప్పిందంటే, ప్రతి జీవులోనూ కూడా దేవుని చూడమని చెప్పింది. ప్రతి జీవరాశిలో కూడా, ప్రతి జీవరాశిలో కూడా దేవుని చూడమని చెప్పింది. అన్ని దేవుళ్ళు కలిపి హిందూ ధర్మంలో ఒకటే ఒక దేవుడు ఉంటాడు. అంతేగాని అన్ని దేవుళ్ళని పంది దేవుడి అన్నారు కదా మీరు. ప్రతి జంతువులోను, ప్రతి జీవులోను, అన్నిటిలో కూడా దేవుని చూడమని చెప్పని హిందూ గ్రంథాలు చెప్పినవి. ఫస్ట్ హిందూ గ్రంథం ప్రకారం తల్లిదండ్రులు దేవునితో సమానం. ఎందుకంటే మన కన్నది వాళ్ళే కదా. అదే మనకి అసలు ఈ సృష్టినే చూపించింది, మన ఈ భూ ప్రపంచాన్ని చూపించింది వాళ్ళిద్దరే కదా చూపించింది మనకి. అయితే మీకు ఇప్పుడు అంటే మీకేదో జ్ఞానం వచ్చింది. మీరు చిన్నప్పుడు మీకు పాలు పట్టించింది ఎవరు? అమ్మ. ఇప్పుడు అమ్మ పట్టించింది. ఇప్పుడు మీకు జ్ఞానం వచ్చింది కాబట్టి, మీరు బైబిల్ తీసుకున్నారు కాబట్టి మీకు తెలిసింది. ముందు మనల్ని పెంచి పోషించింది తల్లిదండ్రులు. హైందవ మతం చెప్పేది ఏంటంటే, పెంచి పోషించిన తల్లిదండ్రులు కాబట్టి ముందు వాళ్ళు దేవుళ్ళు. అట్లాగే ప్రకృతి కూడా దేవుడితో సమానమే మాకు. అట్లాగే ప్రతి జీవిని కూడా ప్రేమించమని చెప్పింది. ప్రతి జీవిలో కూడా దేవుని చూడమని చెప్పింది. అంతేగాని పంది దేవుడు, కుక్క దేవుడు, నక్క దేవుడు అని కాదు మీరు మాట్లాడే మాటకి. అట్లాగే మీరు వినాయక చవితి రోజున నిమగ్నానికి ఏదో కలుషితం అవుతుంది అంటున్నారు కదా. అది ఏ రకంగా కలుషితం అవుతుంది ఒకసారి చెప్పండి. ఇప్పుడు బ్రదర్ నేను ఒక్కటే మాట చెప్తా, వినండి, చాలా జాగ్రత్తగా వినండి బ్రదర్. చెప్పండి. అయితే 1893లో మన బాల గంగాధర్ తిలక్ గారు అయితే ఈ యొక్క అప్పటి వరకు ఇంట్లోనే ఆరాధించుకునేటువంటి గణేషుని తీసుకొచ్చి మనం అందరం ఆరాధించాలని చెప్పి బయట ఒక
ఆందోళన చేపట్టి ఆంగ్లేయుల నుంచి మనకు స్వతంత్రం కోసం వాళ్ళు ఐక్యంగా పోరాటం చేయడానికి అప్పుడు ఏం చేశారనంటే, ఇప్పుడు అంతవరకు అయితే మన భారతదేశంలో చాలా మటుకు దళితులు కానీ ఎస్టీలు కానీ వాళ్ళందరూ కూడా మీరు 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 మాటకు ముందు దళితులు క్రిస్టియన్లు వాటి గురించి మాట్లాడద్దు. మీరు ఇప్పుడు మాట్లాడింది ఏంటంటే, నేను విన్న రికార్డింగ్ ఏంటంటే, ఇప్పుడు నిమగ్నం రోజున జరిగేటటువంటి కలుషితం ఏంటి? నేను దాని గురించి వస్తున్నా బ్రదర్, నేను దాని గురించి వస్తున్నా. ఒక చిన్న మాట చెప్పినాక వాడికి వచ్చేస్తా. నేను బాగా షార్ట్ గా చెప్తా బ్రదర్, నేను షార్ట్ గా చెప్తా. అయితే అప్పటి వరకు ఇప్పుడు 1893 బాల గంగాధర్ తిలక్ గారు తీసుకొచ్చి ఒక ఆందోళన మూవ్మెంట్ తీసుకొచ్చి అంతవరకు విడివిడిగా ఉంటున్నటువంటి యొక్క దళితులు గాని, ఆ అట్టడుగు బడుగు బలహీనలే గాని వాళ్ళందరూ కూడా ఒక చోట దూరంలో ఉన్నటువంటి పరిస్థితి అన్నట్టు. వాళ్ళు దాదాపుగా సమాజంలో అందరితో సహా, అంటే ఒక మాట అప్పుడు ఒక బ్రాహ్మణిజం అనేటువంటి బాగుండేది, అందరూ కలిసి ఉండేటువంటి స్థితిలో ఉండేటువంటి వారు కాదు. చాలా వెనుకబడి కలిగిన స్థితి. వాళ్ళు అన్ని రకంగా సామాజికంగా, ఆర్థికంగా. పాస్టర్ గారు చెప్పేదండి పాస్టర్ గారు, నేను అడిగిన ప్రశ్నకి మీరు చెప్పే సమాధానానికి సంబంధం లేదు. అది చెప్తున్నా. ఇప్పుడు లాస్ట్ గా ఏమైంది అసలు నేను చెప్పేది ఏంటంటే, ముందు వినాయకుడు నిమజ్జనం రోజున జరిగే కలుషితం కానీ, గాలి కలుషితం కానీ ఏ రకంగా జరుగుతుందో ఒకసారి నాకు ఆయనకంటే చెప్పేశారు హనుమంత్ గారికి. కొంచెం నాకు కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పండి. మీరు దళితుల గురించి ఇంట్లో పూజించుకునేటువంటిది అది లాస్ట్ కట్టే అది వీధిలోని తీసుకురావడం జరిగింది. వీధిలో తీసుకొస్తే ఏమైపోయిందంటే, జనాల్లో తెలిసిన వారు, తెలియని వారు, ఆ దేవుని గురించినటువంటి నిష్ట కలిగిన వారు, నిష్ట లేనటువంటి వారు, మంచివారు, చెడ్డవారు, అసలు దాని గురించి ఏ మాత్రం కూడా అవగాహన లేనటువంటి వారు కూడా దాన్ని ఏం చేస్తున్నారు అంటే, అది ఆ తెలియకుండానే ఒక భయంకరమైనటువంటి కాలుష్యానికి తీసుకొస్తుంటున్నారు. అంటే ఎందుకంటే హానికారకమైనటువంటి రసాయనాలతోటి తయారు చేసి చివరికి వస్తే ఏం చేస్తున్నారు అంటే, దానికి ఒక కనీసం ఇంత ఈ సైజులో ఉండాలనేటువంటి ఏ మాత్రం నియమం లేకుండా, ఎవరికి ఎంత డబ్బు ఉంటే వాళ్ళే గొప్ప, ఎవరు చిన్నగా గణపతి చేస్తే వాళ్ళు తక్కువ అనేటువంటి కాదు పాస్టర్ గారు. మీరు చెప్పింది ఎలా ఉందంటే, హానికారమైనటువంటి కెమికల్స్ ఎందులో ఉన్నాయి. ఇప్పుడు వినాయకుడి నిమజ్జనం రోజున పసుపు, కుంకుమ, ఈ పత్రులు అని చెప్పి కొన్ని ఆకులు, ఈ సుగంధ ద్రవ్యాలు అవన్నీ ఉంటాయి. అవి తీసుకొచ్చి వాటర్ లో కలుపుతారు. ఈ పసుపు వాటర్ లో కలిపితే ఏమవుతుంది, యాంటీబయాటిక్ గా పనిచేస్తుంది. ఈ ఆకులు కొన్ని ఆకులు ఉన్నాయి, అవి కలిపితే ఏంటంటే కొన్ని రకాల రసాయనాలు జరిగి అందులో ఉన్నటువంటి క్రిములు, బ్యాక్టీరియా అటువంటివి పోవటానికి మీరు ఎందుకంటే అనుకూలంగా మలుచుకుంటున్నారు వాటి. అది తప్పు మాట. చెప్పేదండి. ఇప్పుడు ఎక్కువగా పసుపు వాడతారు కదా, పసుపు వాటర్ లో కలిపి ఏమవుతుంది? ఇప్పుడు మీరు నా మాట వినలేరు బ్రదర్. మీరు పసుపు వాటర్ లో కలిపి పాస్టర్ గారు, పసుపు వాటర్ లో కలిపి ఏమవుతుంది ఒకసారి చెప్పండి. ఈ కలుషిత నివారణ కోసం గానీ, ఈ యొక్క కాలుష్యానికి సంబంధించినటువంటి గవర్నమెంట్ ఉంటది కదా, ఒక అఫీషియల్స్ ఉంటారు కదా, వాళ్ళని మనం కన్సల్ట్ అయితే వాళ్ళు చెప్తున్న విషయం ఏంటంటే, ఇప్పుడు మీరు ఏ రకంగా కలుషితమైందని చెప్తున్నారు? మీ ప్రూఫ్ ఏంటి? ఏమన్నా ప్రూఫ్ ఏంటి? ఎలా చెప్తున్నారు మీరు చూడండి. ఇప్పుడు ఒకవేళ ఒక చెరువులో గనక లేకపోతే ఒక నదిలో గనక మనము వేసినప్పుడు ఆ నీళ్లు మన పొలాలకు గానీ, ఆ నీళ్లు ఏదైనా నీళ్లు వాడుకోవడానికి గానీ మనం వాడుకుంటున్నప్పుడు దాని ద్వారా మనకు కొంత హాని జరుగుతున్నది. అది పొలాలకు జరుగుతుంది. ఏ రకంగా ఇప్పుడు అందులో ఏం కలుపుతున్నారు అని చెప్పండి, ఏం కలుపుతున్నారు అని చెప్పండి, మీరు హాని కలుగుతుందని చెప్పండి. కలిపేది అయ్యా నేను చెప్పేదాను పాస్టర్ గారు నేను చెప్పేదానండి. ఎందుకు బ్రదర్ నిమజ్జనానికి ఇప్పుడు వాటర్ లో పసుపు కలపటం వల్ల ఏం జరుగుతుంది సార్ చెప్పండి. మీరు వాటర్ లో పసుపు కలపటం వల్ల చేపలు చచ్చిపోతాయా? వాటర్ లో కేవలం మీరు పసుపు కలుపుతున్నారా? ఇప్పుడు అంటే రంగులు వేయడం లేదా మీరు బ్రదర్? మీరు అందులో రంగులే ఇప్పుడు వీళ్ళు సంబరం చేసేటప్పుడు గులాం అనేది జరుపుకుంటారు కానీ అందులో వేసి గులాం ఎయిర్గా ఓన్లీ పసుపు వేస్తారు. మీకు తెలుసా మీకు ఆ విషయం? పసుపు గానీ, మామిడాకులు గానీ అట్లాంటివి వేస్తారు కానీ గులాంలో ఏమి వేయరు. అందులో మీరు చెప్పారు పాస్టర్ గారు, మీరు హైందవ ధర్మాన్ని కొంచెం మీరు ఇదిగా మాట్లాడుతున్నారు. మీరు అర్థమైందా? అందులో పసుపు హాని చేసేటువంటి విధానం ఉన్నది. నేను హైందవ ధర్మం ఏ విధానం చెప్పేదండి. మీరేమైనా చూసారా? ఇప్పుడు ఊరేగించినప్పుడు మీరేమైనా చూసారా? ఏమేమి కలుపుతున్నారు మీరేమైనా చూసారా? ఓన్లీ పసుపు మాత్రం చెప్పేదండి. పసుపు మాత్రమే వాడతారు అందులో.
పసుపు మాత్రమే వాడతారు. పసుపు యాంటీబయాటిక్ గా పనిచేస్తుంది. ఇప్పుడు చేపలు కానీ దేనికి కూడా నష్టం జరగదు. మీ పేరేం పేరు? నా పేరు చారి. నేనేమంటున్నానంటే దానికి ఒక క్రమం అంటూ లేదు, ఒక పద్ధతి అంటూ లేదు, ఒక దూరదృష్టి చెప్పేదంటారా మీరు? మీరేదో పసుపు అంటున్నారు. పసుపు మాకు ఇంట్లో మేము వాడుకుంటలేము బ్రదర్. మేము దేవుని నమ్మకం పసుపు కుంకుమ వాడతారు అందులో. వాడికి తీసుకొచ్చి ఏం అవసరం లేదు బ్రదర్. అది పసుపు కుంకుమ ఎక్కువ వాడతారు. ఇప్పుడు చెప్పేదండి, వాటర్ లో మామిడాకులు అవన్నీ వేస్తే ఏమవుతాయి? ఏమైనా కలుషితం అవుతాయి ఆ వాటర్ లో మామిడాకులు వేస్తే? ఇప్పుడు నేను చెప్తున్నా కదా, ఏమైనా ప్రూఫ్ పెట్టమంటారా మీకు? ఖచ్చితంగా ప్రూఫ్ కాదు, మీరు చెప్పండి. ఇప్పుడు మీకు దేవుడు అంటే ఒక జ్ఞానం ఇచ్చాడు కదా. చెప్పేదండి, మీకు దేవుడు అంటే ఒక జ్ఞానం ఇచ్చాడు కదా. పసుపు కుంకుమ మామిడాకులు వాటర్ లో వేస్తే ఏమవుతాయి? మీ 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 పేరేం పేరు మర్చిపోయా కానీ, గంగా నది కానీ, చెరువులు కానీ, అంతేకాకుండా ఇంకో కొంత ఆ ఏరియా కానీ, నీళ్ళ ప్రదేశాల్లో కానీ ఎక్కువ యూజ్ చేసేది హిందువులే. నేనేమంటున్నా అంటే హిందువులనే టార్గెట్ చేయడం లేదు. ఎవరు చేసినా తప్పే, అది ఎవరు చేసినా తప్పే. కానీ ఇప్పుడు చెప్పేదనండి, ఇప్పుడు ఈ పసుపు కుంకుమ కానీ ఇవన్నీ వేయటం వల్ల జరిగేటంటే నష్టం ఏంటి? గాలి కాలుష్యం అంటే ఎలా వస్తుంది? గాలి కాలుష్యం అనేది ఎలా వస్తుంది? కావాలంటే మీకు ప్రూఫ్ పెడతా నేను. ఎంత ఘోరంగా ఉన్నదనంటే, ఇప్పుడు ఇంకొక తెగ కూడా ఉన్నది మీ హిందూ మతంలోనే ఉన్నది. ఎందుకంటే అసలు నిమజ్జనం చేయడం తప్పు అనేటువంటిది కూడా ఒక వాదన ఉన్నది. నిమజ్జనం చేయడమే తప్పు. ఎందుకనంటే ఆ వినాయకుని మనం ఇంట్లోనే పెట్టుకొని పూజించాలి, కానీ తీసుకొని పడేయడం అనేటువంటిది అది అరిష్టం అనేటువంటిది వాదన కూడా ఉన్నది. అది మీకు ప్రూఫ్ కూడా పెడతాను నేను. చెప్పేదేనండి, చెప్పేదండి, మాకు థీరీ ఉంటది. కదా, ఆ సంవత్సరంలో ఆ దేవుణ్ణి మేము కొలుసుకున్న తర్వాత ఆ దేవుణ్ణి తీసుకెళ్లి గంగలో కలపడం మా ఆనవాయితీ. అది అదేనయ్యా, గంగలో కలపడం ఆనవాయితీ. దానికి పసుపు కుంకుమ ఎందుకని ఆనవాయితీ అంటే ఆ వచ్చే వాటర్ లో ఉన్నటువంటి వైరస్ ను కానీ అటువంటివి పోవటం కోసమని పసుపు కుంకుమ అట్లాంటివి వేసి మేము దాన్ని క్యూర్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అంతే తప్ప ఇది నష్టం అయ్యే జరిగే పని కాదు. అది ఇప్పుడు మీరు ఎక్కువగా రుద్దుతున్నారు వీటిని. లేదు బ్రదర్, మీరు ఏమంటున్నారంటే ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళే గంగా నదికి శుద్ధి చేస్తున్నారు. ఇక ఇతర దేశాల్లో ఉన్నటువంటి వ్యక్తులు కానీ ఈ ఆచారం లేనటువంటి వ్యక్తులందరూ బుద్ధిహీనులు అన్నట్టుగా చెప్తున్నారు మీరు. గంగా నది ఏమైనా కోరుకుంటది పసుపు వేస్తే, మానవుడు ఎత్తే నేను శుద్ధంగా ఉంటా, పరిశుద్ధంగా ఉంటా. మానవుడు ఎక్కడ మెదులుకుంటాడు అక్కడ అశుద్ధం ఉంటది. మానవుడు ఎంతగా వాడుకుంటాడో అది ఖరాబ్ అయిపోతుంది ప్రకృతి అంతా కూడా. ఇప్పుడు మీరన్నట్టే ఆ ఖరాబునే క్లీన్ చేసుకోవడానికి మాకున్న ప్రయత్నాలు మాకున్నాయి పాస్టర్ గారు. మీరు ఎక్కువగా చెప్పేదేనండి, మనవుడితో మాట్లాడటం కూడా మీరు వినాయక చవితి గురించి మీరు ఎక్కువగా మాట్లాడారు. మీరు అటువంటివి మాట్లాడుకోకుండా మీరు మీ వరకు మీ సేవ మీరు ఏ దేవుడి ఆ దేవుడి వరకు మీరు చెప్పుకోండి. అదే ఇప్పుడు మీరు వేరే వాళ్ళ గురించి, హిందూ గ్రంథాల గురించి, హిందూ దేవుళ్ళ గురించి మాట్లాడతాం సరిపోరు మీరు. అది బ్రదర్, ఇప్పుడు విషయం మీరు ఎట్లా అంటే నాకు బైబుల్లో డౌట్లు ఉన్నాయి అడగమంటారా? చెప్పని బ్రదర్. ఏదైనా చదువుంటే అందులో అడగవచ్చు, ఇందులో అడగవచ్చు. మీరు ఏమంటున్నారు అంటే పరిపూర్ణానంద గారు ఒక మాట అన్నారు, యేసుక్రీస్తు కేవలం ఇజ్రాయెల్ వరకే పరిమితము, ఆ సిమ్ కార్డ్ అక్కడనే పనిచేస్తుంది. మీరేమంటున్నారు ఇక్కడ ఇదే సిమ్ కార్డ్? అవును, యేసు ప్రభు వారు ఇజ్రాయెల్ వరకే వచ్చారు. ఇజ్రాయెల్ వరకే వచ్చారు. ఆయన ఇజ్రాయెల్ సంబంధం లేదు. తయారయ్యారు. మీరు చెప్పండి, దేవునికి ఒక హద్దులు అనేటువంటివి ఉంటాయి బ్రదర్. ఆయన సర్వాంతర్యామి, సర్వవ్యాపి అనేటువంటి దేవుడు. మీరేమో అక్కడ ఆయన ఒక చిన్న పరిమాణంలో చూస్తున్నారు. మీరు వేసుకున్నటువంటి చిన్న భూతద్దంలో చూస్తున్నారు. అదే అంటారు కదా, చిన్న కళ్ళద్దాల్లో చూస్తున్నారు. కానీ దేవుడు ప్రపంచాన్ని ఆక్రమించుకుంటున్నాడు. అది మీకు తెలియజేస్తలేదు. మీరేమంటారు? పరిపూర్ణ అంటే మీ మతంలో ఉన్నదాన్ని చెడును మేము ప్రశ్నించవద్దు, కేవలం మా మతంలో ఉన్నదాన్ని ప్రశ్నిస్తారు మీరు. ఇప్పుడు కరుణాకర్ ఏం చేస్తున్నాడు బ్రదర్? కరుణాకర్ ఏం చెప్తున్నాడు? అమ్మ నా బూతులు తిడుతుండు, పిల్లలను తిడుతున్నాడు, ఆ మరియమ్మ తల్లి గారిని తిడుతున్నాడు, క్రీస్తుని తిడుతున్నాడు. అది అట్లా దంతరక్షణ జరుగుతుంది.
హలో పాస్టర్ గారు, కొంత తెలుసు హిందుత్వం గురించి. ఇప్పుడు పాస్టర్ గారు ఇప్పుడు నేను చెప్పేదేనండి, ఒక సుభాషితం చదువుతా, మీరు దానికి అర్థం చెప్పండి. ఒక సుభాషితం అర్థం చెప్పండి బ్రదర్ మీరు. నేను చెప్పేదేనండి పాస్టర్ గారు. నేను చెప్తాను వినండి బ్రదర్. మీరు ఒక మాట, ఒక సుభాషితం చదువుతుందని అర్థం చెప్పండి మీరు. ఏ సుభాషితం? ఒక సుభాషితం చదువుతా నేను, అది పూర్వం మన వేదాల్లోనే ఉన్నది. ఆ సుభాషితం చదువుతాను అర్థం చెప్పండి మీరు. వేదాల వరకు వెళ్ళలేదండి పాస్టర్ గారు, మేము వేదాల వరకు వెళ్ళలేదు, కానీ మేము బైబుల్లో నుంచి చెప్పేదేనండి. నేను చెప్పేదేనండి పాస్టర్ గారు, మేము బైబుల్లో నుంచి బయటకు వచ్చాము. మేము మాకు అది నచ్చలేదు. అందులో కొన్ని తప్పులు ఉన్నాయి, ఆ తప్పులు అడుగుతాను, చెప్తారా మీరు? చెప్తారని చెప్పండి ఒకసారి. తప్పులు ఉంటే ఉండొచ్చు, అది మానవులు చేసిన తప్పులు కావచ్చు, కానీ బ్రదర్ దేవుళ్ళనైతే తప్పులు అయితే ఏం లేవు. అది లేదు పాస్టర్ గారు. ఇప్పుడు నేను బయట ఉన్నాను. ఒకసారి నేను మళ్ళీ మనోడితో ఫోన్ చేస్తాను, మొత్తం తీసి నేను మీకు చెప్తాను. దాంట్లో ఒక మాట, ఒకవేళ మీకు దేవుళ్ళనే మంచోడు ఉన్నాడు అని చెప్పి ఎవరన్నా చూపించండి, ఆ దేవుని నమ్ముకుంటాం మేము. కానీ మా దేవుడే కరెక్ట్ అని చెప్పి మేము నమ్ముకున్నాము. హైందవంలో నుంచి మేము క్రైస్తవంలోకి వచ్చినాము. మరి మీరు అట్లాగే ఇప్పుడు మిమ్మల్ని మేమేం అంటలేదు కదా, మిమ్మల్ని ఏమంటలేదు. మేము బయటకు ఎందుకు వచ్చామో మేము బయటకు ఎందుకు వచ్చామో మీకు తెలియాలి కదా. అది స్వేచ్ఛకు వదిలేస్తున్నా బ్రదర్, మీ స్వేచ్ఛకు వదిలేస్తున్నా. మీరు అందుకనే మీరు ఏంటంటే హనుమంతు గారితో మాట్లాడినటువంటి హిందూ దేవుళ్ళ గురించి మాట్లాడదు కదా. ఓకే, ఇప్పుడు నేను బయటకు వచ్చాను, మనోడు ఫోన్ చేస్తానని అనుకోకుండా బయటకు వచ్చాను. ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళిన తర్వాత నేను అడుగుతాను, అందులో సమాధానం చెప్పండి మీరు. ముందు మీరు సమాధానం చెప్పండి. హనుమంతు కొన్ని ప్రశ్నలు లేవదీసిన దాన్ని బట్టి నేనేమన్నా అంటే బ్యాలెన్స్ మాట్లాడినా. మరి బ్రదర్ మీరైతే ఇటు సైడ్ మాట్లాడుతున్నారు, కానీ మరి అటు సైడ్ కూడా మనకు ఎలాంటి ప్రత్యామ్నాయం లేదు కదా మనకు. అటు మీరు హిందూ వినాయక చవితి గురించి చెప్పినటువంటి ప్రత్యామ్నాయం అనేది మాకు అది వాస్తవం కాదు. అది మీరు పక్కన పెట్టండి. మీరంటే ఎట్లా బ్రదర్? ఇప్పుడు అది వాస్తవం కాదు, చెప్పేది అది వాస్తవం అయితే కాదు. ఎందుకంటే ఒక వాటర్ లో పసుపు కుంకుమ కలవటం వల్ల కలుషితం అనేది జరగని పని. అది జరుగుతుంది. మీరు చెప్పేదనండి, మీరు వాటర్ లో పసుపు కలిపితే ఆ కలుషితం అని చెప్పి నిరూపిస్తారా? మీరు వేసిన కలుషితం అని ఖచ్చితంగా ప్రూవ్ చేస్తా బ్రదర్. నేను పసుపు కలిపితే మీరు ప్రూవ్ చేస్తారా? లేదు, పసుపు సంగతి విడిచిపెట్టండి మీరు. మిగతాది సున్నం ఉన్నది, దానికి వాడేటువంటి హానికారకమైన కొన్ని రసాయనాలు ఉన్నాయి. ఇది ఖచ్చితంగా ఇది వచ్చింది, ఆల్రెడీ ఎక్స్పెరిమెంట్ లో వచ్చింది. ఇది మీరు నిమజ్జనం చేసిన కాడ బ్రదర్, మీరు నిమజ్జనం చేసిన కాడ ఒక చెట్టు నాటండి అక్కడ, అసలు అది మొలకెత్తది. అంటే మీరు జీవరాశులను కూడా హింసిస్తున్నారు, మీకు అర్థమైతలేదు. మీరేమంటున్నారు? మళ్ళీ పైగా మీరేమంటున్నారంటే అది మా హిందుత్వము మాకు బోధించినట్టుంది అంటున్నారు. ఆవుకేం న్యాయం చేస్తుంది? ఇప్పుడు నిమజ్జనం రోజున కలిపేటువంటి ఆకులు కానీ పసుపు కుంకుమలు కానీ దాని మూలన ఏం ఎఫెక్ట్ వస్తుంది నాకు నిరూపిస్తారా అంటున్నా. నీకు కావాల్సింటే కొంత ప్రూఫ్ పెడతా బ్రదర్. నేను మీతో దగ్గరకు వచ్చి ప్రత్యేకంగా ఎక్స్పెరిమెంట్ ఇప్పుడు హనుమంతు గారికి ప్రూఫ్ పెట్టండి, నేను రేపు పొద్దున్న బైబుల్ తీసుకుని మాట్లాడతాను, అప్పుడు ఇద్దరు మాట్లాడుకుందాం, ఓకేనా? ఆయనే నాకు వ్యంగ్యంగా ప్రశ్న వేసి నేనేమన్నానంటే బంగారం అనేటువంటి తగలబడదు. మరి ఆంజనేయుడు వెళ్ళి రావణాసురుని యొక్క లంకను ఎట్లా కాలబెట్టిండు, ఎందుకనంటే కాల్చిండు, అక్కడ ఆ లంక మొత్తం బంగారంతో ఎట్లా కాలింది అని చెప్పి అడిగిన ఆ తమ్ముడిని. ఆయన నన్ను ఒక ప్రశ్న వేసిన దానికి అడిగిన అన్నమాట. ఆయన ఏమన్నాడంటే చెప్పలేదు అన్న, నాకు తెలియదు అన్నది. ఆయనకి అంత ఐడియా లేదు, ఎందుకంటే క్రిస్టియన్ నుంచి వచ్చాడు కాబట్టి ఆయనకి చెప్పండి. మరి బ్రదర్ లంక ఎట్లా కాలింది? బ్రదర్ బంగారం కాలేదు కదా, లంక మొత్తం బంగారం ఉందని చెప్పారు. అది బంగారు లంక అని చెప్పి చెప్పబడ్డది. అది బంగారపు లంక అంటే మొత్తం లంక అంతా బంగారం అయిపోద్దా? మరి ఇప్పుడు వృక్షాలు చెట్లు ఏముండవా? ఇంకా మొత్తం బంగారమైనా? ఇంకా బంగారం చెట్లు ఉంటాయా? వృక్షాల చెట్లు ఇంట్లోనే ఉంటాయా? రావణాసురుని దగ్గర ఉంటాయా? ఇంట్లో పెట్టుకుంటారా ఎప్పుడైనా? ఇంట్లో చెప్పండి. మీరు ఇల్లు కాల్చారు ఇప్పుడు చెప్పేదండి. ఇప్పుడు రావణాసురుడు ఇల్లు కాల్చాడా లేకపోతే వనవాసం కాల్చాడా?
లంక చుట్టుపక్కల కాల్చాడా లేకపోతే లోపల ఇంట్లో కాల్చాడు వెళ్ళి? ఏదో బ్రదర్ ఇక మీరు చెప్పేటువంటి మాకు అది అబద్ధం. చెప్పేదండి ఇప్పుడు మీరు అడిగిన దానికి ఇప్పుడు సీతాదేవిని తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకున్నాడా? మన అది లంకలో ఉన్న ప్రదేశంలో పెట్టారా? అవన్నీ మీకు తెలుసా? సీతాదేవి గారి గురించి కూడా నేను ఒక ప్రశ్న వేశాను. ఏం ప్రశ్న వేశానంటే బ్రదర్, రావణాసురుడు సీతను ముట్టుకుంటేనే చనిపోయేటువంటి విషయాన్ని రాసుకున్నారు వాళ్ళు, అంటే శాపంతో చనిపోయేటువంటి విషయాన్ని రాసుకున్నారు. మరి అట్లాంటప్పుడు సీతనే ఆమెను పట్టుకొని వెళ్ళిపోయాడు కదా, మరి ఎందుకు చనిపోయాడు రావణాసురుడు అని చెప్పి క్వశ్చన్. పట్టుకొని వెళ్ళిపోయాడని ఏ గ్రంథంలో రాసిందో చూపిస్తారా? ఖచ్చితంగా. ఇప్పుడు నేను మీ లెక్క నేను బయట ఉన్నా, దాన్ని కూడా నేను పెడతా బ్రదర్. ఇప్పుడు సీతాదేవిని రావణాసుడు పట్టుకున్నాడని నాకు రెఫరెన్స్ చూపిస్తారా అంటున్నా. సరే సరే, నేను పెడతాను బ్రదర్. సీతాదేవిని ఎవరు పట్టుకున్నా సరే వాళ్ళు భస్మం అయిపోతారని. భస్మం అయిపోతారని. ఆవుని పట్టుకోలేదు, డైరెక్ట్ గా భూమితో సహా పైకి తీసుకెళ్లారు తప్ప. ఓకే ఇప్పుడు రేపు పొద్దున మాట్లాడదాం. ఓకే రైట్.